హాయ్ వ్యూవర్స్, లాస్ట్ వీడియోలో మనం ఫేషియా అనేది బాడీలో ఉందని, దానికి ఒక నెర్వ్ సప్లై ఉందనేది కొత్తగా రీసెర్చ్ వచ్చింది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలోను ఫేషియా హెల్త్ ఎందుకు డిటోరేట్ అవుతుంది, ఈ ఫేషియల్ హెల్త్ డిటోరేట్ అవ్వడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఫేషియా అనేది ఎందుకు డిటోరేట్ అవుతుంది అంటే ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్ అండి. ఎక్కువ స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడైనా గమనించారా, హెల్త్ ఖరాబ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే అసలు ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఎందుకు హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేది ఈ వీడియో చూసినట్టయితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ యొక్క స్ట్రెస్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే అండి, మనకి ఇప్పుడు ఈ ఫేషియా అనేది అయితే మనం లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పుకున్నావో అది కన్స్ట్రిక్ట్ అవుతుంది. తెలుగులో చెప్పుకోవాలంటే బిగుసుకుంటుంది. ఈ కన్స్ట్రిక్ట్ అయిన ఫేషియా జనరల్గా ఫేషియా ఎక్కడ ఉంటుంది అంటే ఆర్గన్స్, మజిల్స్, బాడీ త్రూ అవుట్ ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఇదే ఫేషియా ఏదైనా రెస్పెక్టివ్ ఆర్గన్ చుట్టూ టైట్ అవుతుంది అనుకుంటే కనుక బ్రెయిన్ నుంచి వెళ్ళే ఆర్గన్ నెర్వ్ సప్లైని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ సప్లైని కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇనీషియల్గా ఒక ఆర్గన్ ఫంక్షన్ మైల్డ్గా మందగించిన ప్రొలాంగ్ డ్యూరేషన్లో ఏంటంటే మనకి అది డిసీజ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ యొక్క ఆస్టియోపతి అనేది ఏదైతే ఉందో అది మెయిన్ ఈ యొక్క ఫేషియల్ రిస్ట్రిక్షన్స్ని ఫ్రీ చేసి ఆర్గన్కి రక్త సరఫరా మరియు నెర్వ్ సప్లై ప్రాపర్గా వెళ్ళేటట్టుగా చేస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్టియోపతి. ఈ విధంగా మనం ఫేషియాని ఫ్రీ చేసుకోవడం ద్వారా మనకి హెల్తీగా ఉంటాం అన్నమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్ కీప్ ఫాలోయింగ్ ద పేజ్. ఇది